రాజకీయాలలో విమర్శలు తప్పులేదు, కానీ సభ్యత ముఖ్యం, మాట్లాడే భాష ముఖ్యం. ప్రతిపక్షాల నాయకులపై విమర్శలు చేసేటప్పుడు హుందాగాను నిర్మాణాత్మకంగాను ఉండే విమర్శలు చేయాలి. అలాంటి విమర్శలు చేసిన వారికే ప్రజల్లో విలువ ఉంటుంది. అంతేగాని ఈ విమర్శల్లో వ్యక్తిగత కక్షపూరిత కోణం ఉంటే అవి సద్విమర్శలు కావు. తాజాగా వైసీపీ ప్లీనరీలో గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడిన భాష అత్యంత జుగుప్సాకరంగా ఉంది. బాబు ఎప్పుడు చనిపోతాడో తెలియదు, దానికోసం ఎదురు చూస్తున్నాం అన్న రీతిలో మాట్లాడిన కొడాలి నాని ప్రసంగం చూసిన ఏపీ జనాలు ఆయన్ను తీవ్ర స్థాయిలో అసహించుకుంటున్నారు. గుడివాడలో సాధారణ కార్యకర్తగా ఉన్న నానిని చంద్రబాబు స్టేట్ లోనే డైనమిక్ లీడర్ గా తీర్చిదిద్దారు. నాని కోసం అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావును కాదని నానికి బాబు 2004లో సీటు ఇచ్చారు. తర్వాత 2009లోనూ వరుసగా నానికి టీడీపీ సీటు ఇవ్వగా నాని జిల్లాలోనే భారీ మెజార్టీతో గెలుపొందారు. రాజకీయంగా నానిని బాబు తిరుగులేని హీరోను చేస్తే అలాంటి బాబు పైనే ఈ రోజు నాని ఇంత జుగుప్సాకరమైన భాష వాడడం టీడీపీ సగటు అభిమాని కూడా అసలు జీర్ణించుకోలేకపోతున్నాడు. బాబు ఓడిపోవాలని కోరుకోవడం తప్పులేదు, అది వాళ్ళ పార్టీ విధానం. కానీ ఒక మనిషి చనిపోవాలని కోరుకోవడం మనిషి నైతికంగా దిగజారిపోవడమే అన్న విమర్శలు నానిపై వస్తున్నాయి. నాని చంద్రబాబు చనిపోతాడు అని చెబుతున్న సందర్భంలో వేదిక మీదనే ఉన్న జగన్ చిరునవ్వులు చిందిస్తూ ఆనందిస్తున్నాడంటే జగన్ మానసిక పతనానికి కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ అయిందన్న విమర్శలు వస్తున్నాయి. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.